సో అందరికీ హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు ఈరోజు నుంచి స్టార్ట్ అండి. సో కాకపోతే అందరికేం కాదు ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యేది. సో కొంతమందికి మాత్రమే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ వాళ్ళకు రేపటి నుంచి కానీ ఏడు నుంచి కానీ స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే మనం వీడియోలో ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి, సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మన వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఓకేనా? ఎస్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్లో జాయిన్ కాబోతున్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ 2 థింగ్స్ అయితే కొనుక్కోవాలన్నమాట. ఒకటి ఇంజనీరింగ్ డ్రాయింగ్ కిట్, సెకండ్ వచ్చేసి ఇంజనీరింగ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. సో మనం ఇంజనీరింగ్లో క్యాలిక్యులేషన్ అనేది మన ఓన్గా అయితే చేయమండి. సో క్యాలిక్యులేషన్స్ చాలా డిఫికల్ట్గా అయితే ఉంటాయి. సో దానికోసంగా వాళ్ళు ఇంజనీరింగ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కొనుక్కోమని చెప్తారు. సో మనకి ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైస్కి, రీజనబుల్ ప్రైస్కి దొరుకుతున్నాయి అన్నమాట. మంచి దొరుకుతున్నాయి. సో ఆ లింక్స్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఇప్పటికే కొనుక్కున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. ఓకే, ఎస్. విషయానికి వస్తే కనుక చూడండి, ఏపీ ఎంసెట్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈరోజు నుంచి స్టార్ట్ అనమాట. ఎవరైతే ఇప్పటి వరకు కౌన్సిలింగ్కి అసలు అప్లై చేసుకోలేదో అలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఫేజ్కి, సెకండ్ ఫేజ్కి ఎవరైతే అసలు అప్లై చేసుకోలేదో అలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇది చూడండి, రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 19 to 21. ఈరోజు రేపు ఎల్లుండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు, ఈ ప్రాసెస్ అవసరం లేదు. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ 19 to 22. సో కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు. ఈ మంత్ 22 వరకు వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ 20 to 22. ఈ మంత్ 20 నుంచి 22 వరకు 20, 21, 22 ఒక 3 days పాటు మనకి వెబ్ ఆప్షన్స్కి టైం ఇచ్చారనమాట. 3 days పాటు. సో మీకు నచ్చిన కాలేజ్, మీకు నచ్చిన కోర్స్ మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే వేకెన్సీ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకేనా? ఒకటి. సో కాబట్టి ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి, సెకండ్ ఫేజ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకున్నారో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా రేపు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్కి ఒక రోజు టైం ఇచ్చారు. ఈ మంత్ 26న అలాట్మెంట్ అయితే చేస్తారు. ఈ మంత్ 26 నుంచి 30 వరకు మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేయాలన్నమాట. సో ఎగ్జాక్ట్గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరికి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే మీకు చూపిస్తాను. అది ఇక్కడ ఉంటుంది. ఇది చూడండి, ఎక్సైజింగ్ ద ఆప్షన్స్ ఇన్ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ కౌన్సిలింగ్. చూడండి, ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ క్యాన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఎవరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి 1, 2, 3, 4, 5, 6 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి హూ హ్యాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ ద అలాటెడ్ సీట్. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగి ఆ సీట్ నచ్చక వాళ్ళు ఎవరైతే రిపోర్టింగ్ అంటే జాయిన్ అవ్వలేదో, సో సీట్ వచ్చింది, ఆ సీట్ నచ్చలేదు, సో జాయిన్ అవ్వలేదు అనమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సెకండ్ వచ్చేసి హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఇప్పటి వరకు 2 కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ అనేది అలాట్మెంట్ జరగలేదో కాకపోతే వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి అనమాట. అలాంటి వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. థర్డ్ కేటగిరీ వచ్చేసి వీ హ్యావ్ నాట్ ఎక్సైజ్ ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అంటే ఇప్పటి వరకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో, ఒకవేళ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట ఈ ఫైనల్ ఫేజ్లో. ఫోర్త్, వీ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్. సో సీట్ వచ్చి కాలేజ్లో రిపోర్ట్ చేసి ఇంకా బెటర్ ఆప్షన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. హూ హ్యావ్ రిపోర్టెడ్ ఆర్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సల్డ్ దేర్ అలాట్మెంట్. సో ఎవరైతే రిపోర్ట్ చేస్తుంటారో లేకపోతే రిపోర్ట్ చేయకపోయినా సరే, ఓకే, ఒకవేళ మీరు మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోండి కనుక మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబోవ్ షెడ్యూల్. సో ఎవరైతే ఇప్పటి వరకు వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్ క్లారిటీ థర్డ్ ఫేజ్ సంబంధించి. ఓకేనా? సో అది ఇన్ఫర్మేషన్. ఇంకా దీని గురించి ఏమన్నా అప్డేట్స్ వస్తే కనుక ఇమీడియట్గా మా ఛానల్ వీడియో ఉంటుంది.
సో రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.